వేరు ఎక్కడ ఉంది? ఏంటి కారణం? దేవుడు కాదు. కారణం దేవుడు కానే కాదు, మానవుడు కాదు ఆయన. కారణం నీవే. నీ జీవితాన్ని ఆయనకు అప్పచెప్పడంలే. నీ చదువును ఆధారం చేసుకుని ముందుకు పోతా ఉన్నావు. నీ అందంను ఆధారం చేసుకుని ముందుకు పోతా ఉన్నావు. నీ తల్లిదండ్రుల ఆస్తిని ఆధారం చేసుకుని ముందుకు పోతా ఉన్నావు. అందుకే ఎవరో వచ్చి నీ జీవితంలో అట్లా అని చించేస్తున్నారు. ఎవరో వచ్చి, అందుకే అన్నీ ఉన్నా కంటికి నిద్రలేని రాత్రులు ఎన్నో గడుపుతా ఉన్నావు. ఎంత తిన్నా సంతోషం లేదు. కారణం ఒక్కటే, నీ జీవితాన్ని నువ్వే మలుచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు. అప్పచెప్పు. ఆయన తయారు చేస్తే ఆ చెప్పుల మాదిరి, ఆ వస్త్రముల మాదిరి పాతగిలిపో, తెగిపో. ఈనాడు యవనస్తుల జీవితాలు ఎందుకు తెగిపోతా ఉన్నాయి?